పొద్దున్న లేస్తే మీ మీద పడి ఏడిచేవాళ్ళు, మీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, మీ మీద నెగెటివ్ ప్రచారాలు చేసేవాళ్ళు, మీ మీద కుట్రలు చేసేవాళ్ళు, అసలు మిమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళు మీ ఇంటికొచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఇయాల వైసీపీ నాయకులు అమరావతికొచ్చినప్పుడు కూడా అమరావతి రైతుల ఫీలింగ్ అలాగే ఉంది. ఇయాల వైసీపీ నాయకుల్ని అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? వైసీపీ పొద్దున లేస్తే అమరావతికి వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసింది? ఒకసారి అమరావతి మునిగిపోయే ప్రాంతం అని చెప్పింది. ఒకసారి అమరావతి భూకంపాలు వచ్చే ప్రాంతం అని చెప్పింది. అమరావతి వరదలు వచ్చే ప్రాంతం అని మరొకసారి చెప్పింది. అమరావతిలో ఒకే సామాజిక వర్గం ఉంటుందని ఒకసారి చెప్పింది. అమరావతి వేసల రాజధాని అని ముద్రేసింది. అమరావతిలో రైతులు లేరు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని ఒకసారి చెప్పింది. అసలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పనికి రాదు అని ఇప్పటికీ చెప్తుంది వైసీపీ. అమరావతిని గుర్తించడానికి, అమరావతి రైతుల్ని మనుషులుగా గుర్తించడానికి కూడా వైసీపీకి ఇష్టం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, అమరావతి మహిళలను ఎంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళ మీద ఎంత దుర్భాషలాడారు. అంటే ప్రభుత్వం తరఫున కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, వేధింపులు చేయడం ఇదొక రకం, సోషల్ మీడియాలో వాళ్ళని నెగిటివ్ చేయడం ఇంకొక రకం. ఇన్ని ప్రచారాలు ఎదుర్కొన్న తర్వాత ఆ ప్రాంతానికి వైసీపీ నాయకులు వస్తున్నప్పుడు ఆ ప్రాంత రైతులు ఎందుకు అడ్డుకోకుండా ఉంటారు? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీసు అమరావతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెసు అమరావతిలో ఉంది. రెగ్యులర్గా వాళ్ళ మీటింగ్స్ అన్నీ అమరావతిలో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇవాళ అడ్డుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే అమరావతి గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ రైతులు, కొంతమంది వైసీపీ కార్యకర్తలు, వాళ్ళని కలవటానికి వైసీపీ నాయకులు వస్తున్నారు. ఆ పేరుతోటి, అంటే వాళ్ళని కలవటం పేరుతోటి అమరావతిని అడ్డుకోవటానికి, అమరావతి మీద బురద జల్లటానికి, అమరావతి పనుల్ని అడ్డుకోవటానికి వైసీపీ నాయకులు వస్తున్నారు అనే ఒక ఆలోచనకి అమరావతి రైతులు వచ్చారు కాబట్టి అడ్డుకున్నారు. ఒకవేళ ఆ ప్రాంతం మీద పాజిటివ్నెస్ ఆ వైసీపీకి ఉండుంటే అక్కడ రైతులు అడ్డుకోరు. కానీ అసలు ఆ ప్రాంతం అంటేనే వైసీపీకి ఇష్టం లేదు, ఆ ప్రాంతాన్ని గుర్తించడమే వైసీపీకి ఇష్టం లేదు, ఆ ప్రాంతంలో బతికే వాళ్ళని మనుషులుగా కూడా వైసీపీ చూడట్లేదు. మరి అక్కడికి వస్తున్నప్పుడు సహజంగా రైతుల్లో ఆ తిరుగుబాటు ఉంటుంది కదా, ఆ తిరుగుబాటు ఇవాళ కనపడింది. అంతేగాని అమరావతిలో వైసీపీకి ఎలో లేదా అంటే అసలు నిజానికి 2019 ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లో వైసీపీనే గెలిచింది. మంగళగిరి ఏరియా కావచ్చు, ఈవెన్ అమరావతి కోర్ ఏరియా కావచ్చు, వైసీపీ పార్టీ గెలిచింది. అక్కడ ఉన్న 2 ఎమ్మెల్యే సీట్లు వైసీపీనే గెలిచింది. కానీ మొన్న 2024లో ఓడిపోయింది. ఒకప్పుడు అమరావతిని జగన్ డెవలప్ చేస్తాడంటే అక్కడ అమరావతి ప్రజలంతా నమ్మారు, ఓట్లేశారు. కానీ అసలు అమరావతిని రాజధానిగా కాదు కదా, అమరావతిలో ఉండే వాళ్ళని మనుషులుగా కూడా గుర్తించడానికి వైసీపీకి ఇష్టం లేదు అని తెలుసుకున్న తర్వాత మొన్న ఓడించారు. ఇప్పటికైనా సరే అమరావతిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, మేము కేవలం అక్కడ జరిగే తప్పులను మాత్రమే ఎత్తి చూపడానికి వస్తున్నాం అని చెప్పమనండి. అప్పుడు కొద్ది ప్రజలు ఏమైనా శాంతిస్తారేమో. ఒక పక్క అమరావతి వద్దు మావిగని కావాలని ఇంకా రకరకాల అమరావతిని వెటకారం చేస్తూ, అమరావతిని నెగిటివ్ చేస్తూ మళ్ళీ ఆ ఏరియాకి పోతానంటే, ఆ ఏరియాలో రాజకీయం చేస్తానంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? మీరే కామెంట్ చేయండి.